ఒంటి నిండా బాంబులు కట్టుకుని ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి తాము చనిపోతూ మిగతా వాళ్ళని చంపేటటువంటిది రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాద ముఠాల యొక్క ధోరణి. ఇది చూసాం అనేకం జరిగినటువంటిది. ఆత్మాహుతి దాడులు, ఆ ఆత్మాహుతి దాడులలో తాము చచ్చిపోతూ మిగతా వాళ్ళని చంపుకెళ్ళడం అనేటటువంటిది. ఇది ఇప్పటిదాకా రాడికల్ ఇస్లామిస్టుల్లో వచ్చినటువంటిది. ఆ మధ్య కొంతమంది నక్సలైట్లు కూడా అట్లాంటి దాడులు చేసిన ఉదంతాలు చూసాం. ఇప్పుడు ఈ దాడులు రష్యాని కదిలిస్తున్నాయి. రష్యాలోని మాస్కోలోని ఒక రెస్టారెంట్, అక్కడ ఎక్కువగా ఎలైట్ సెక్షన్, అంటే రష్యాలో ఉన్నటువంటి పుతిన్ అనుకూలురు, పుతిన్కి సంబంధించినటువంటి ధనవంతులైనటువంటి అనుకూల వర్గం, అట్లాగే సైన్యంలో రిటైర్ అయినటువంటి అధికారులు వచ్చి టిఫిన్లు చేస్తూ భోజనాలు చేసేవాళ్ళు, పుతిన్కి సలహాదారులు అందరూ ఉండేటటువంటి, అందరూ వచ్చేటటువంటి, అందరికీ ఆతిథ్యం ఇచ్చేటటువంటి రెస్టారెంట్లోకి ఒంటి నిండా బాంబులు కట్టుకుని వెళ్ళినటువంటి ఒక మహిళ, ఉక్రెయిన్ మద్దతు ద్వారా లేకపోతే ఉక్రెయిన్ డబ్బులతో మరింకెవరైనా దేశాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టారో తెలీదు, ఒక మహిళ లోపలికి దూరి బాంబులతో పేల్చేసుకుంది. ఆమె చనిపోయింది, అక్కడ మరొక ఇద్దరు చనిపోయారు. దాదాపుగా 25 మంది వరకు గాయపడినటువంటి సంఘటన రష్యాని వణికిస్తోంది. ఎందుకంటే సరికొత్త దాడి తంత్రం అన్నటువంటిది ఆందోళన కలిగిస్తుంది.